అందరికీ నమస్తే. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏమనుకుంటారంట అంటే, ఎందుకు వచ్చిన తలనొప్పి, ఎందుకు ఏరినాము, ఏమవుతుంది, ఏంది ఈ పీకులాట, ఎందుకు ఈ అవమానాలు మెయిన్గా మామూలుగా కార్యకర్తలకే మస్తు ఒక అవమానానికి భరించలేరు. అట్లాంటిది ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యేలు, అది కూడా ఒక గౌరవంగా ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారిగా మొత్తం అందరూ అవమానాల పాలవుతున్నారు. ఈ అవమానాల పాలు కావడంతో ఇప్పుడు ఆలోచన చేస్తారు, ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేయాలి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు కాంగ్రెస్లో ఏరినప్పుడు మర్యాదనే చేర్చుకున్నారు. అందరు కండవాలు వేసిండ్రు, స్వీట్లు తినిపించిండ్రు, అందరు కంగ్రాచులేషన్ చెప్పిండ్రు, ఓ పెద్ద ర్యాలీలు తీసిర్రు, అన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకా రేపో మాపో ఏదో నిర్ణయం తీసుకోబోతుంది అనుకుంటున్న టైంలో తీవ్రమైన అవమానాల పాలవుతున్నారు వాళ్ళు. ఒక్కొక్కరికి ఒక కథ. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అంటే కాంగ్రెస్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఒక స్టోరీ, వీళ్ళ పరిస్థితి ఒకలాగుంది. వీళ్ళను పట్టించుకునే నాదులే లేడు. అవతల కన్నా ఎవరైనా మద్దతు తెలుపుతున్నారు, అవతల కన్నా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మద్దతుగా నిలుస్తున్నారు. కానీ వీళ్ళకు ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సపోర్ట్ ఉన్న వాళ్ళు లేరు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు తప్ప. ఇక అవమానాలే సొంత పార్టీలోనే, అంటే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఏరిన కాబట్టి సొంత పార్టీ అంటున్నాను నేను, సొంత పార్టీలోనే తీవ్రమైన అవమానాలు సొంత పార్టీ వాళ్ళతోనే. ఈ విషయం మీద మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్ లేకపోతే ఇక్కడ ఉన్న 10 మంది ఎమ్మెల్యేల పేర్లు రాసినాను నేను. ఏం గద్వాల్ కృష్ణమోహన్ రెడ్డి చూసినాం కదా, ఏకంగా ఎంపీ మల్లు రవి చెంప మీద కొడితే ముక్కులంగా రక్తం కారిందట. కృష్ణమోహన్ రెడ్డి చాలా గౌరవంగా ఉండే ఒక ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే మీద చేయి చేసుకోవడం అంటే అది మామూలు అవమానం కాదు. ఆయన ఎట్ట భరిస్తుండో కానీ అది మామూలు అవమానం అయితే కాదు. ఇప్పుడు ఎవరో పక్కపాటి అయినా, లేకపోతే ఎవరో కార్యకర్త, లేకపోతే ఒక మధ్యస్థం లేనైనా పోలీసు వాళ్ళు అదే చెప్తూ ఉంటారు ఎప్పుడు. లేకపోతే ఇంకెవరో ఏదైనా ఎమ్మెల్యేకు కనబడకుండా ఏదంటేనే భయపడతారు. అట్లాంటిది ఏకంగా ఎమ్మెల్యే మీద దాడి జరిగిందంటే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద కాంగ్రెస్ ఎంపీ దాడి చేసినట్టే దానికి ఏమని అర్థం చేసుకోవాలి. ఆయన టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కదా, ఇంకా కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన కాదు కదా, ఇంకా కాంగ్రెస్లో మర్జు కాలే కదా వాళ్ళు. సరితా తిరుపతి యాదవ్ అక్కడున్న ఆమె కూడా టీఆర్ఎస్ యాక్చువల్గా జెడ్పీ చైర్మన్గా చేసి ఎలక్షన్స్ ముందు దిక్కు లేక, కాంగ్రెస్కు ఎవరు లేక ఆమెను తీసుకొచ్చారు, ఆమెకు టికెట్ ఇచ్చారు, ఓడిపోయినా అధికార పార్టీ కదా, కొద్దిగా చలాయించాలి, నడిపించుకోవాలని ఎవరికైనా ఉంటుంది. అధికార పార్టీలో ఉన్న వాళ్ళకు ఓడిపోయినా కూడా, ఓడిపోయిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇంకా గెలిచిన వాళ్ళు ఎట్లా నడుస్తుంది, అధికార పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల పతేరా ఎట్లా నడుస్తుంది. ఆఫీసర్లు ఎంబడి ఉంటారు, అవసరమైతే కలెక్టర్కి ఫోన్ చేయొచ్చు, ఎస్పీకి ఫోన్ చేయొచ్చు. కానీ ఓడిపోయిన వాళ్ళతో తంటాలు ఉంటాయి. ప్లస్ ఓడిపోయిన దగ్గర వేరే పార్టీ ఎమ్మెల్యేలు కనుక చేరితే ఇంకా ఎట్లుంటుందంటే అది పెంగు మీద ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఆఫీసర్సు నా మాట వినాలని ఈమె అనుకుంటుంది. ఎందుకంటే నేను అధికార పార్టీ టికెట్ తీసుకొని ఓడిపోయినా, నేనే ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని, కానీ మళ్ళీ ఈయన చేంజ్ చేసుకున్నారు, కృష్ణమోహన్ చేంజ్ చేసుకున్నారు, మల్లు రవి సరిత గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఈయన ఒరిజినల్ కాంగ్రెస్ కదా, ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేసి సపోర్ట్ చేస్తుండేమో. ఇలా పోతే జగిత్యాల డాక్టర్ సంజయ్ జీవన్ రెడ్డి మధ్యలో మామూలు కిరికిరి కాదు, రోజు పంచాయతీ. జీవన్ రెడ్డి ఓ కామెంట్ చేస్తాడు, డాక్టర్ సంజయ్ ఓడి స్పందిస్తాడు, ఇట్లా అట్లా ఇరుగా మరగా ఇద్దరు తిట్టుకోడే. ఓడు ఈయన ప్రెస్ మీట్ పెడతాడు, ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. డాక్టర్ సంజయ్ ప్రశాంతంగా లేడు, బీఆర్ఎస్లో ఉన్న రోజులు ప్రశాంతంగా ఉన్నాడు, అసలు ఆయన తిరిగి ఎవ్వరు పోయేది కాదు, ఆయన కూడా ఎక్కువ మాట్లాడాలని అవసరమే వచ్చేది కాదు. ఇప్పుడు ఆయన్నే మాట్లాడాల్సి, ఆయన కనీసం జీవన్ రెడ్డి మీద చర్యలు తీసుకొని అడిగే అదుగు లేదు. ఎందుకంటే ఆయనే ఒరిజినల్ కాంగ్రెస్, ఆయన ఇప్పుడు కాదు. డాక్టర్ సంజయ్ రాజకీయాలు రానప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు. ప్లస్ ఖైరతాబాద్ దానం నాగేందర్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఆయనకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇక రాజు అని ఒక మాజీ కార్పొరేటర్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ ఎలక్షన్లు ఎట్లా వస్తావో సుప్రీంకోర్టు ఏం చెప్తావో తెలియదు. కానీ ఖైరతాబాద్ పోతే ఇప్పటికి ఉంటాయి పోస్టర్లు, నెక్స్ట్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా రాజు యాదవ్కు టికెట్ ఇవ్వాలి, ఖైరతాబాద్ కాంగ్రెస్. ఈయనగా రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది పెద్ద చర్చ. ఎందుకంటే రేవంత్ రెడ్డికి దానం నాగేందర్ కొంత గ్యాప్ వచ్చింది. ఈ మధ్య మనం చూస్తున్నాం, దానం నాగేందర్ కూడా ఓపెన్గా మాట్లాడుతున్నాడు. కేసీఆర్ మీటింగ్కు చాలామంది జనం వస్తారు, సక్సెస్ అవుతుంది, ఇవన్నీ మాట్లాడాడు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో పోయి మళ్ళీ బీఆర్ఎస్ని పోగొడుతున్నాడు.
కేటీఆర్కు సారీ చెప్పిన అసెంబ్లీలో మాట్లాడిన దానికి అన్నాడు. ఇప్పుడు రాజు యాదవ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు రాజు యాదవే రేపు బై ఎలక్షన్ వస్తే రాజు యాదవ్ క్యాండిడేట్ అవుతాడేమో, రేవంత్ రెడ్డి అనుకుంటే అవుతాడు. తర్వాత పడాంచెరుల గూడెం మైపాల్ రెడ్డి ఇంటి మీద ఏకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ పోయి దాడి చేసిండు, క్యాంప్ ఆఫీస్ మీద ఆడ ఈడ. ఇంకా ఏమన్నా శంకుస్థాపనలోకి పోతే ఈ కాటా శ్రీనివాసరావు వర్గం ఉంటుంది, శ్రీనివాస్ గౌడ్ వర్గం, వాళ్ళు ఏకంగా మైపాల్ రెడ్డిని ఉరికిస్తారు. తర్వాత బాన్సువాడ, ఇది ఇంకా దారుణంగా ఉంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి పాపం గన్మేన్లు తప్ప మనుషులు లేకుండా పోయారు ఎమ్మడి. బీఆర్ఎస్లో ఏమున్నారు, కాంగ్రెస్ వాళ్ళు దగ్గరకు వస్తలేరు. కాంగ్రెస్ వాళ్ళు అందా ఏనుగు రవీంద్ర రెడ్డి హ్యాండిల్ చేస్తున్నాడు. ఆడ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో ఏనుగు రవీంద్ర రెడ్డి పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ పట్టలేక సొంత పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల మీద పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసులు పెట్టిస్తున్నాడు పోలీస్ స్టేషన్లో. ఎమ్మెల్యే సీనియర్ కదా, ఇక మొదలే ప్రభుత్వానికి సలహాదారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు కేసులు సొంత పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తున్నాడు. ఒక ఆయన ఎవరో ఆత్మహత్య చేస్తున్నాడు. తర్వాత స్టేషన్ కన్పూర్లో కడియం శ్రీహరి వర్సెస్ ఇందిరా. కడియం శ్రీహరికి సొంత పార్టీ ఇందిరా ఒక పక్క పోరు. రాజయ్య ఆల్రెడీ తిరుగుతున్నాడు ఎలక్షన్ అని, తాటకొండ రాజయ్య ఆల్రెడీ బై ఎలక్షన్ వస్తుంది చలో అని చెప్పి కార్యకర్తలు వెంబడేసుకొని తిరుగుతూ ఉన్నాడు. రోజు కౌంటర్లు ఎన్కౌంటర్లు. కడియం శ్రీహరి ప్రశాంతంగా ఓ తాన కూర్చునేది లేదు, ఓ మాట మాట్లాడేది లేదు. కాంగ్రెస్ని పొగడాలన్నా బీఆర్ఎస్ని తిట్టాలన్నా ఏం అర్థం కాదు. ఏ కార్యకర్తలు ఎంబలేరు. బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా పోలే, కాంగ్రెస్ వాళ్ళు రారు. కాంగ్రెస్ వాళ్ళు ఇందిరా గారు చూస్తున్నారు. ఆమె ప్రతిపక్షం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత చేవెళ్ళ యాదయ్య, తర్వాత భీంభరత్. ఇక యాదయ్యది ఏం నడుస్తుందో లేదో కాన్స్టిట్యూన్సీలో, కానీ భీంభరత్ మాత్రం బాగా నడుస్తుంది. పోలీస్ స్టేషన్లు అవి ఇవి అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. మరి యాదయ్య మీద కోడిగుడ్డ దాడి చేసారు. ఇంతకన్నా పెద్ద అవమానం ఏముంటుంది. కోడిగుడ్ల దాడి, ఏదో పర్యటనకు పోతే కోడిగుడ్డతో దాడి చేసి, ఎవరు దాడి చేసిరా అంటే కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఏది కాంగ్రెసే. ఇక వీళ్ళు ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉన్నది ఎవరు దీనిలో అంటే రాజేందర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ప్రశాంతంగా అంటే వేరే వాళ్ళ పొట్టుకులేదు. ఆయన బీఆర్ఎస్కి వెళ్ళి కొంతమంది తీసుకుపోయి వాళ్ళందరికీ మార్కెట్ కమిటీ పోస్టులు ఇప్పించిండు. కాంగ్రెస్ వాళ్ళు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కొత్త ఉడుకుతున్నారు. అసలు మేము ప్రతిపక్షంలో ఉండి పార్టీని మేము కాపాడితే ఈయన ఎవరో వచ్చి మనుషులను తీసుకొచ్చుకొని బీఆర్ఎస్లో వాళ్ళకే పదవులు ఇప్పించుకొని మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి పదవులు ఇచ్చి ఏమవుతుంది మా పార్టీ అని. రాజేందర్ కాన్స్టిట్యున్సీలో జనాలు కష్టాల్లో ఉంటే ఆ మూసి గీసి అని చెప్పి కనీసం బయటికి కూడా వెళ్ళలేకపోయాడు ప్రకాష్ గౌడ్. తర్వాత భద్రాచలం పొంగులేటిని నమ్ముకొని కొద్దిగా ప్రశాంతంగా తిరుగుతున్నాడు. తర్వాత గాంధీ కూడా అంతే ఉన్నాడు. గాంధీ దొంగాట ఆడుతున్నాడు. అటు బీఆర్ఎస్ కాదు, ఇటు కాంగ్రెస్ కాదు, ఎటు కాదు, ఏందో ఏం అర్థమవుతలేదు ఆయనకి. అక్కడ కాంగ్రెస్ నుంచి పోయిన సతీష్ గౌడ్ పోటీ చేసిండు. ఆయన పని ఆయన చేస్తుండు. నేను కాంగ్రెస్ అని చెప్తున్నాను. ఆయన కాంగ్రెస్ పోటీ చేసిండు కానీ కాంగ్రెస్ ఆయన నేను ఇన్ఛార్జ్. ఇక ఇట్లా ఈ పోయిన ఎమ్మెల్యేలు అందరూ ఏదో అనుకుని పోతే అసలు ప్రశాంతత కరువైంది. కంటి మీద కునుకు లేకుండా అయింది లాస్ట్కి. సొంత పార్టీ కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు, ఇంకా జనమే యాక్సెప్ట్ చేస్తారు రేపన్నాడు. వీళ్ళందరూ ఒక తారీఖు ఉంటే, వీళ్ళంతా ఒక తాడు మీద ఉంటేనే కనీసం కార్యకర్తలు వీళ్ళు కలిసి పనిచేస్తారు. కార్యకర్తలు లేరు, ఎవరు లేరు. ఈ పోయిన వాళ్ళంతా ఎవరి బలం చూసుకొని పోయినారు. రేవంత్ రెడ్డి బలం చూసుకొని పోయినరా, లేకపోతే అధికార పార్టీ కదా ఏదో 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు అని పోయినరా, లేకపోతే వేసుకున్న రాళ్ళని కాపాడుకోనికి పోయినరా, ఏమైందో తెలియదు. కానీ పోయినప్పుడున్నంత విలువ ఇప్పుడు అసలే లేదు అంటారు వాళ్ళు. ఇప్పుడు లేనే లేదు, విలువ ఇస్తలేరు కాంగ్రెస్లో. యాక్చువల్గా ఇది 100% రేవంత్ రెడ్డి ఫెయిల్యూరే. ఎందుకంటే ఈయన నమ్ముకొని పోయినారు. వాళ్ళంతా నమ్ముకొని పోయినప్పుడు వాళ్ళని కాపాడుకునే బాధ్యత ఆయన మీదే ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొంతమంది బీఆర్ఎస్లు పోయినారు, ఆయన కాపాడుకున్నాడు. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్లో టీడీపీలు పోయినరు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు పోయినరు, వాళ్ళని ఆయన కాపాడుకున్నాడు. వాళ్ళకి టికెట్లు ఇచ్చిండ్రు ఓడిపోయినా సరే అని. అది టెక్నిక్, రాజకీయ పరిణితి అంటారు దాన్ని. రాజకీయ పరిణితి, రేవంత్ రెడ్డి రాజకీయ పరిణితి ఇలా బయటపడుతుంది. ఎందుకంటే ఆయన నమ్ముకొని వాళ్ళ రాజకీయ జీవితం అదంతా పక్కన పెట్టి రేవంత్ రెడ్డి చూసుకుంటాడని చెప్పేసి గోడ దుంకిండ్రు. చూస్తే రేవంత్ రెడ్డి అసలు పట్టించుకుంటలేడు. వీళ్ళ జీవితాలన్నీ కూడా ఆగం చేసిండ్రు. ఆగమైపోయినా అనుకుంటారు వాళ్ళు. ఆయన నమ్ముకొని పోతే ఆయన ఎటు తిరుగుతున్నాడు, ఆయన అసలు అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఆయన కలవాడు, ఎలక్షన్స్ రావంటాడు, సుప్రీంకోర్టు సీరియస్ అవుతుంది. ఈయన సొంత పార్టీలో కోఆర్డినేషన్ లేదు, సొంత పార్టీ కార్యకర్తలు ఇంటికి రారు.
సొంత పార్టీల లీడర్లు యాక్సెప్ట్ చేయరు. ఆగమైపోయిన మేము రేవంత్ రెడ్డి నమ్ముకున్న మాటలు కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడుతున్నారు వీళ్ళు. వాళ్ళు ఎంబడొచ్చిన అంచెలతో మాట్లాడుతున్నారు, ఈయన నమ్ముకొని వచ్చి టైం మనమని. 100% రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సిందే దానికి. 100% ఆయన నమ్ముకునే పోయినారు. ఆయననే కదా గేట్లు ఓపెన్ చేసినాం, దర్వాజాలు తెరిచినాం, వచ్చేసేయండి అందరూ వచ్చేస్తున్నారు, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తప్ప అందరూ వచ్చేస్తున్నారు, మొత్తం మర్జీ చేసేస్తాం, ఇక అసలు ఎలక్షన్స్ రావని చెప్పి మన అసెంబ్లీ కూడా చెప్పాయి. అవన్నీ అబద్ధాలని తర్వాత తెలిసింది వీళ్ళందరికీ. ఆయన మాటలు నమ్ముకొని దాన్నాంగ లాంటి వాళ్ళు మస్తు మాట్లాడిన మాటలు తీరా చూస్తే అది వర్కౌట్ కాలే, ఫెయిల్ అయిపోయింది మ్యాటర్. ఇప్పుడు సొంతపాటి కార్యకర్తల ముందు చిన్నచూపు అయిపోయింది. ఏకంగా దాడులు చేసే కాడికి వచ్చింది. తీవ్రమైన అవమానాలు, జనాల ముందు ఏం చెప్పలేని పరిస్థితి. పార్టీలో స్టాండ్ అయి ఉంటే జనాల ముందు మాట్లాడానికి వస్తుంది. గవర్నమెంట్ మీదనే వ్యతిరేకత ఉంది. ఇంకా వీళ్ళు ఇట్లాంటి పర్సనల్గా కూడా అవమానాల పాలవుతున్నారు. వీళ్ళని కనీసం కోఆర్డినేషన్ కూడా లేదు. కోఆర్డినేషన్ మిస్ అయిపోయింది పార్టీలో. పోయిన వాళ్ళంతా రోడ్డు మీద పడే పరిస్థితికి తీసుకొచ్చిర్రు. ఎవరు నమ్ముకొని పోయినారో వాళ్ళే పట్టించుకుంటలేరన్న బాధలు అయితే ఉన్నారు వాళ్ళు. ఆ బాధ బహుశా రేపు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇంకా మనకు ఎక్కువ విషయాలు, ఎక్కువ బాధ కూడా తెలుస్తుంది మనకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.